వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఏ అధికరణ ప్రకారం ఎమర్జెన్సీ కాలంలో అధికరణ 19 కింద దేశ పౌరులకు ఇవ్వబడిన స్వాతంత్రపు హక్కు రద్దు చేయబడతాయి? ఆన్సర్ అధికరణ 358. క్వశ్చన్ నెంబర్ 2. లోక్సభ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ లోక్సభ సభ్యులందరూ కలిసి. క్వశ్చన్ నెంబర్ 3. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలను పునర్నిర్మించడానికి 2007 ఏప్రిల్లో కేంద్రం ఎవరి అధ్యక్షతన ఒక కమిషన్ను ఏర్పరిచింది? ఆన్సర్ జస్టిస్ మదన్ మోహన్ పూంచి. క్వశ్చన్ నెంబర్ 4. ప్రాంతీయ మండలాలన్నిటికీ కలిపి ఎవరు అధ్యక్షులుగా ఉంటారు? ఆన్సర్ కేంద్ర హోంమంత్రి. క్వశ్చన్ నెంబర్ 5. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఒకదానికొకటి అనుసంబంధాలే కానీ వేరు కావు అని ఏ కేసు విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది? ఆన్సర్ మినర్వా మిల్స్ కేసు 1980. క్వశ్చన్ నెంబర్ 6. మహారాష్ట్ర సోక్రటీస్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఎంజి రనడే. క్వశ్చన్ నెంబర్ 7. మితవాదులు అతివాదులు ఏ సమావేశంలో కలిసిపోయారు? ఆన్సర్ లక్నో సమావేశం 1916. క్వశ్చన్ నెంబర్ 8. జోసెఫ్ మజినీ బయోగ్రఫీ అండ్ పాలిటిక్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ విడి సావర్కర్. క్వశ్చన్ నెంబర్ 9. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. క్వశ్చన్ నెంబర్ 10. శాస్త్రీయంగా పులియబెట్టడం అంటే ఏమిటి? ఆన్సర్ ఆక్సిజన్ లేకుండా చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందేటట్లు చేయటం. క్వశ్చన్ నెంబర్ 11. గ్రుడ్డు పంపు నీటిలో మునుగుతుంది కానీ ఉప్పు సంతృప్త ద్రావణంలో తేలుతుంది ఎందుకంటే? ఆన్సర్ గ్రుడ్డు సాంద్రత కంటే ఉప్పు ద్రావణం సాంద్రత ఎక్కువ. క్వశ్చన్ నెంబర్ 12. చలికాలంలో చెట్లు ఆకులను ఎందుకు రాలుస్తాయి? ఆన్సర్ నీటిని నిల్వ చేసుకునేందుకు. క్వశ్చన్ నెంబర్ 13. మొదటి ప్రపంచ యుద్ధం సంస్మరణ కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ప్యారిస్. క్వశ్చన్ నెంబర్ 14. నూతన రాజధాని అమరావతి నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఆన్సర్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. క్వశ్చన్ నెంబర్ 15. సీతారాం జోషి ఆధ్వర్యంలో ధార్వాడ నాటక సమాజం ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1870వ సంవత్సరంలో.